భూమి కొట్లాడతలేము, ఆయన జాగా కొట్లాడతలేము. మా జాగలా దమ్టారేసిండు, చచ్చిపోయే మందు పోసిండు. కోటి జీవరాశులకు, పిట్టకు, పిల్లలకు, మాకు చిన్నగా మేము ఓటేసి గెలిపిస్తే మహిళలు పెట్టిండు, డబ్బులు మస్తుగా ఇచ్చిండు, లక్షలకు లక్షలు దంపాడు. పోకపోతే రూపాయి కానడు, ఆ రూపాయి కూడా మేము కట్టము. ఆడు మళ్ళా పిరి బస్సు పెట్టి మొగళ్ళకేమో టిక్కెట్ పెట్టిండు, ఆడోళ్ళకేమో పిరి పెట్టిండు. అందులో కూడా మాకు బాధ కలిగింది. ఎందుకంటే మొగలు లేనిది మేము ఏడికెళ్ళి కడతాము, మొగలు లేనిది ఏడికెళ్ళి తెస్తాము, ఏడికెళ్ళి కడతాము. అది కూడా మొగలను కొట్టేసినట్టు చేసిండాడు. మమ్మల్ని పెద్దగా చేసిండు కదా అని చెప్పి మేము ఓటేస్తే ఆడు ఎప్పుడు మాకు అన్నిటికీ సంబోషిండు. కోటి జీవరాశులకు, చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు మేము అడవిలో బతికేటోళ్ళము, అడవిలోనే బతుకుతాం మేము. అదేమని కష్టం చేసుకొని రైతులం మేము చేసుకొని బతికేటోళ్ళం. ఇంత నువ్వు విషం పోస్తావని మాకు తెలియదు. నువ్వు గెలిచి ఏమన్నా లాభం చేస్తాడో ఏమని మేము అనుకున్నాం, కానీ ఇసంటి ఈసం పోస్తాడని మాకు తెలియదు. నువ్వు ఈసం పోసినావు కదా, నీకు ఈసం పోసేదాకా తప్పది, నీ ఎంట పడేదాకా తప్పది, దంటాడు పోయేదాకా నీ ఎంటనే పడతాము. నువ్వు గల్లీలు ఉన్నవా, ఢిల్లీలో ఉన్నవా, ఏడికెళ్ళి కూడా నువ్వు ఏడికి రమ్మన్న ఆడికి వస్తాము. వస్తాను కూడా మేము తయారున్నాము. మొగలను కట్టి పెట్టినావు, ఆడేళ్ళని లేపినావు నువ్వే. మేము నడుము కట్టి మేము కొడవళ్ళు మేము పట్టేది, గన్నులు మొగోళ్ళు పట్టేది. మేము ఇప్పుడు ధైర్యం చేస్తాము, మొగోళ్ళకు మేము ధైర్యం ఇస్తాం. వాళ్ళు లేదు, మేము లేని వాళ్ళు లేరు. వాళ్ళు గడ్డపారలు గన్నులు వాళ్ళయి, కొడవన్లు వాయి నడుము కట్టేది ఖాయము. నీ దానికి వచ్చేది ఖాయము, నీకు మంట పెట్టేది ఖాయం. మాకు మంట పెట్టినావు కదా, నీకు మంట పెట్టేది ఖాయము, నీకు కూడా కాల పెట్టేది ఖాయం. మేము దంపాడు కాడికి నువ్వు రానియకున్నా కానీ మేము ఇర్రదు అనుకొని పోయేది ఖాయం. మాకెంత మసులుతుందో మేము అట్లా మసిలి నేను మంట పెట్టేది ఖాయం. నీకు ఓటు గెలిపిస్తావని పెట్టినావు కానీ ఇసొంటి ఇసం పోస్తావని మాకు తెలియదు, ఇట్లా ఇసం తెస్తావని తెలియదు. నువ్వు ఆయల్లా పూలాలు వేసుకొని వచ్చినావు కదా, నీకు చెప్పులు వేసి ఆడ మంట పెడతాం. మా ఊరే నీకు దొరికిందా, నల్లవాలి దొరికిందా? నీ పట్నం కంపురా, నీ పట్నం కంపు, నీ మల్లెల ఆసరా నా నల్లవాలి. నువ్వు నల్లవాలి జాగనే దొరికిందారా నీకు? మాకేమో పారిస్తాడు, కొమ్మ కొట్టనీయలే, మేకకు గోజకు కొమ్మ కొట్టనీయలేడు. ఆడు పారిస్తాడు, దంపాడు పోస్తేందుకు గన్ని ఎకరాల భూమి ఎట్లా ఇచ్చాడు? ఏ పొక్కలు ఉన్నావు, నువ్వు ఏడున్నావు? దాకాండ్ల పడ్డవా? ఆడు రేవంతిగాడు, మైపాల్గాడు, నువ్వు దాకాండ్ల పడ్డవా? అన్నా నేను కట్టేసిర్రా, కట్టేసి కూడా మాకు మహిళలు పెట్టావు కదా, కట్టేసి కూడా మేము విడిపించుకొస్తాం. వచ్చి మాకు ఒక్క మాట చెప్పను. మేము ఈ ఎల్లటికి 28 రోజులు అవుతుంది, ఎవడి దిక్కు లేడు. నువ్వు ఓటైమానేమో గల్లికి మందిని తెచ్చినవరా, మనం నిద్రపోనీయకుట్ట గెలిపిస్తాడు కదా, ఏదన్నా న్యాయం పని చేస్తాడు కదా అని చెప్పి నీకు ఓటేసినాం. కానీ ఇట్లీసం తెస్తావని మాకు తెలియదు. కేసీఆర్ గెలిచి పుట్టిన బిడ్డలకు పుట్టంగీలు ఇచ్చిండు, పెరిగినలకు పుష్ట మట్టలు తెచ్చిండు, సచ్చినోనికి ఆదుకుండు, బతికినోనికి ఆదుండు, మళ్ళా నొప్పి దాకాల పడ్డోనికి ఆదుకున్నాడు. నువ్వేం ఆదుకున్నావురా? నువ్వు నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు ఇసం తెచ్చిపోస్తావురా మాకు నలవల్లి మీద? ఓనివిరా నువ్వు? ఎవరికి వచ్చినావు? మన నలవల్లి పాలువని నువ్వు ఇసంటి మాటలు పడితే అట్టుంటే నీకు రేషం ఉంటే వచ్చి మంచిగా నువ్వు దంపాడు కొంటపోతే వాటినేమో కొంటవో, లేకుంటే పెట్రోల్ వచ్చి తలగ పెడతాం రా నిన్ను. వీడికెళ్ళి మా గల్లికెళ్ళి నీ ఢిల్లీకే వస్తాం, పెట్రోల్ వచ్చి తలగ పెడతాం. నువ్వు మమ్మలను ధైర్యం చేసినావు, మమ్మలను మొగళ్ళనేమో వాళ్ళను ఎట్లనో చేసినావు. మమ్మల్ని ధైర్యం చేసినందుకు నీ దానికి వచ్చేది ఖాయం, నీకు మంట పెట్టేదే ఖాయం.